హాయ్ అండి. ఇక జ్యూస్ తాగదామనేసి వాకింగ్ అయిన తర్వాత వచ్చానండి. ఇక్కడ చూడండి, ఇదేం జ్యూస్ అంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ అండి. డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. పర్వాలా, తాగేటప్పుడు బాగానే తాగాను. ఇకైతే ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇక నా ఫీలింగ్ ఇలా ఉందండి. తాగేసిన తర్వాత ఇలా అయిపోయింది ఫేస్. ఓకే, ఎనీవే, బూడిద గుమ్మడికాయ జ్యూస్ అంటే మంచిది కదా హెల్త్కి. ఇక బయటకు వచ్చేసాను. ఇక్కడ పార్కింగ్ చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. మార్నింగ్ 6:45 అయింది టైము. అప్పటికే ఎంత హెవీ రష్ ఉందండి. ఈ ఇంత వీళ్ళకు ఉండే ఇంట్రెస్ట్ చూస్తుంటే మనకు కూడా ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పుడుతుంది వాకింగ్ రావాలని. ఇక ఫ్లైఓవర్ చూడండి, చాలాసార్లు నేను వెహికల్లో వెళ్తూ చూపించాను కదా ఫ్లైఓవర్. ఇప్పుడు వాకింగ్ చేస్తూ చూపిస్తున్నాను. ఇది పార్క్ అవుట్ సైడ్ అండి. ఇక ఇక్కడి నుంచి వాక్ చేస్తూనే వెళ్ళాను ఈరోజు, వెహికల్ తాలేదు. చూడండి ఎంత మార్నింగ్ వైబ్స్ ఎంత బాగుంటుందంటే ఈ టైంలో మనం బయటకు వచ్చి ఇలా వాకింగ్ చేయడము నాకు ఈరోజైతే చాలా బాగా నచ్చింది. ఇక పార్క్లోనే 5000 స్టెప్స్ పడ్డాయండి శాంసంగ్ హెల్త్ యాప్లో. వచ్చేది చూసుకుంటూ గ్రీన్ టీ తాగుతున్నానండి ఈరోజు. చాలా ప్రశాంతంగా అనిపించి ఇలా ఒక చిన్న వీడియో తీశానండి. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చపాతీ చేద్దామని ఇలా షీట్ పరిచి దీని మీద పెట్టానండి చపాతీ పీట. ఇలా ఎందుకంటే డస్ట్ ఇదంతా మనం పొడి వేసి రుద్దుతాం కదా, అదంతా కింద పడిపోయి కౌంటర్ టాప్ పాడైపోతుంది. షీట్ అయితే వాటర్ కింద క్లీన్ చేసేసి పెట్టుకోవచ్చు. ఇది ఒక చిన్న టిప్ అండి, చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ప్లస్ ఇక్కడ మనము ఇలా ఏమంటారు పొరల చపాతీ రుద్దేటప్పుడు ఆయిల్ పూస్తాం కదా, ఆయిల్ ఇలా స్ప్రే చేయడానికి స్ప్రే బాటిల్ తీసుకున్నానండి. దీంతో అయితే చాలా కొద్దిగా ఆయిల్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. ఆయిల్ కంట్రోల్ చేయాలనుకునే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. నేనైతే మీషో నుండి పర్చేస్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. గ్లాస్ బాటిల్ అండి ఇది, 1/2 లీటర్ కెపాసిటీ. ఇక ఇలా ఆయిల్ వేయడం వల్ల చపాతీ ఎంత బాగా పొంగుతుందో చూడండి. పొరలు రుద్దాను, దీని మీద కూడా మనం ఆయిల్తో ఇలా స్ప్రింకిల్ చేయొచ్చండి. 2-3 పంప్స్, మనం కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే ఒక 4-5 కూడా వేసుకోవచ్చు. ఆయిల్ లెస్ చేసినా కూడా బాగా పొంగుతుందండి ఇలా చపాతీ. పాన్ బాగా హీట్ అయిన తర్వాత వేస్తే చపాతీ చూడండి పూరిలాగా పొంగుతుంది. ఈ ఆయిల్ బాటిల్ మాత్రం చాలా యూస్ఫుల్గా ఉందండి నాకైతే. మనము స్పూన్తో వేసినా బ్రష్తో వేసినా కూడా ఎక్కువే వస్తుంది. ఇలా అయితే చాలా తక్కువ వస్తుంది. చూడండి మళ్ళీ ఆయిల్ స్ప్రింకిల్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా ఎయిర్ ఫ్రైయర్ కోసం కొన్నానండి. ఇంట్లో ఉంది కదా ఆల్రెడీ, మీకు ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ చూపించాను కదా. కానీ ఇప్పుడు అది నాకు మల్టీపర్పస్గా ఆల్ ఇన్ వన్గా యూజ్ అవుతుందండి. ఇంకా మొత్తం ఇలా కాలుస్తున్నాను కొంచెం తిప్పి. ఈరోజు మార్నింగే లేయడం వల్ల అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మార్నింగే వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. రేపటి నుంచి మళ్ళీ కొద్దిగా లేటే అవుతుందండి వ్లాగ్. చూడండి ఎంత బాగా వచ్చిందో చపాతీ. ఇకైతే నాకు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక స్టిచ్చింగ్ పెట్టుకున్నానండి. స్టిచ్చింగ్ ఎంత నైటే కంప్లీట్ చేశాను, కొద్దిగా ఉంటే హెమ్మింగ్ పట్టి మాత్రం కుట్టాను. చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. ఇది డబల్ ఫ్యూజింగ్ క్లాత్ అండి, నేను చూపించాను కదా. ఇది ఫినిషింగ్ చూడండి, నెక్ ఎంత బాగుందో అసలు, రౌండ్గా వచ్చింది. ఇంకా హెమ్మింగ్ చేయాలి, ఫిట్టింగ్ కూడా సూపర్గా ఉంటుందండి. మన ఛానల్ని ఫాలో అయ్యే వ్యూయర్స్ ఎవరైనా టైలర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి యూజ్ అవుతుందండి. ఒకసారి ఈ బ్లౌజు చూపిస్తున్నానండి. ఇది దట్టు కాటన్ బ్లౌజ్ అవడం వల్ల చాలా బాగుందండి. ఇలా చూడండి ప్లస్ గుర్తు కూడా వచ్చింది ఆటోమేటిక్గా. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. దీనికోసం నేను ఇంకొక వీడియో, స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తానండి. ఎవరికైనా యూజ్ అయితే ఆ వీడియో ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈవినింగ్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దామండి. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.